ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో రాబోతోంది, జగన్మోహన్ రెడ్డి పార్టీకి మంచి స్వింగ్ ఉంది అని గ్రహించిన మీదట ఆ 5 గడుల ఛానల్లో రెచ్చిపోయి డిస్కషన్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తాలూకు కూతుర్లకి ఏం పని ఇక్కడ, కూతుర్లని ఎందుకు తీసుకొస్తున్నారు ప్రస్తావన అంటూ రెచ్చిపోయి మాట్లాడడం ద్వారా వైఎస్ఆర్సీపీలోకి జంప్ చేశాడు. అంటే అతనికి ఎంట్రీ అలా లభించింది. ఆ తర్వాత కాలంలో హ్యాపీగా ఎంజాయ్ చేసి 19 నుంచి 24 దాకా పవర్తో పాటుని నోటిని కూడా విపరీతంగా వాడినటువంటి వ్యక్తిగా అతనికి బాగా పేరు. అతని పేరు రవిచంద్రారెడ్డి. ఆ రవిచంద్రారెడ్డి కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళకి నామాలు ఎక్కువ అన్నట్లుగా ఇప్పుడు బీజేపీ తరఫున నానా అవస్థలు పడుతున్నాడు. ఒక ఛానల్లో చర్చకు పిలవటమే అతనికి చేసినటువంటి మహోపకారంగా భావిస్తూ ఆ 2 ఛానళ్ళకి నమస్కారాలు పెట్టిన తీరుపై మీద మనం అప్పట్లోనే ఒక వీడియో కూడా చేసాం. నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు అనుకుంటూ మొదలుపెట్టి ఇప్పుడు అంటే ఈ కన్ఫ్యూజన్ అనేది పాపం తిరుమల లడ్డు విషయంలో ఏం మాట్లాడాలనే దాని మీద యాంకర్ సర్ది చెబుతున్నా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఈ మన ఉన్నారు కదా ది గ్రేట్ ఆర్టిస్ట్ గఫూర్ గారు ఆ ఛానల్ తాలూకు డిబేట్లో పాల్గొంటూ మొట్టమొదటిసారిగా తనది కాని భావాలని ప్రకటించారు. ఆయనే కాదు అవి ఏం మాట్లాడతాడంటే సిబిఐ అట ఏదో మ్యానిపులేట్ చేసిందట, అందులో ఆ కొవ్వు ఈ కొవ్వు ఉందని చెప్పినా కూడా సూత్రధారుల పేర్లు పాత్రధారుల పేర్లు ప్రకటించలేదట. ఈ రకంగా ఆయన చర్చ సాగుతుంటే ఈ నామాల వ్యక్తి ఉన్నట్టుండి రెచ్చిపోతాడు. ఏమని మాట్లాడతాడయ్యా అంటే ఆయన బీజేపీకి అంటగడతారా, సిబిఐని మ్యానిపులేట్ చేసి అంటారా, మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారా, కొవ్వు ఉంది అందులో అది ఉంది ఇది ఉంది ఫిష్ ఆయిల్ ఉంటుంది అంటారా, లేదని చెప్తే మీకు నొప్పే అంటూ సడన్గా ఆ డిస్కషన్లో అసలు నిజం చెప్పేశాడు. వీళ్ళందరికీ షాకు. ఎవరు ఏంటి ఆంధ్రజ్యోతిలో ఎందుకు, వీళ్ళ ఎజెండా ఏంటి అసలు, ఇది కదా చూడాల్సింది. కల్తీ ఉన్నట్టు ఒప్పుకోనైనా మీకు ఆమోతమా, మీకు సమ్మతమా అనుకుంటూ నానా కూని రాగాలు తీశాడు కదా వెంకటకృష్ణ. బాబు నువ్వు చెప్పాల్సింది అది కాదు, ఎన్డీటీవీ రిపోర్ట్ ఆధారంగానే చెప్పారు చంద్రబాబు గారు, సొంతంగా చెప్పలేదు అని భజన చేయి. ఆల్రెడీ చేస్తున్నారు కదా, అందరినీ అలా చేయమంటే ఎలా? ఇతనికేమో ఈ బీజేపీ తరపున వచ్చిన అతనికేమో ఇలా స్టాండ్ అర్థం కాదు. ఆ కూర్చున్న గపూర్కేమో వైసీపీని కాపాడుతున్నాడు అంటాడు రవిచంద్రారెడ్డి. అసలు ఈయనట రవిచంద్రారెడ్డి అట అసలు చంద్రబాబు నాయుడిని ఎలా కాపాడాలో అర్థం కాక తలకాయలు బాదుకుంటున్నాడు బీజేపీ. ఏం మాట్లాడుతున్నారు? ఎవరికైనా అర్థం ఉండాలి. వీళ్ళేమో ఎవరినో కాపాడుతున్నారంటే గపూర్ ఎవరెవరిని కాపాడినా అక్కడ నిజమైందనేది తెలిసింది. చివరికి ఛానళ్ళ తాలూకు డిస్కోలలో కూడా ఎవడేం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి. ఆ లడ్డులో ఏముంది, ఏ పదార్థాలు వాడారు, ఏ వాడలేదు అన్నది క్లియర్గా ఛార్జ్ షీట్లో వేసిన తర్వాత ఇంకా శశపేషలకు తావిస్తూ ఇంకో కమిటీ వేసుకుంటారు. ఇది మనమే చెప్పాము, గర్వంగా చెప్పుకుంటాం, ఇలా ఆలోచన ధోరణి గమనించాం కాబట్టి ఫైన్. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ సిట్ అద్భుతంగా ఇచ్చింది రిపోర్టు అంటే మళ్ళీ విచారణ ఎందుకు? ఇవ్వలేదు అంటే మీరు ఏర్పాటు చేసిన సిట్టేగా, ఇదే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. ఈ రవిచంద్రారెడ్డి నిజం చెబుతున్నాడు, అందరికీ తెలిసిన దాన్నే, ఇదే ఆధ్వర్యంలో వేసిన దాన్ని మీరు కాదంటారా? కాదంటాం. మాకు అనువుగా రాకపోతే దేన్నైనా కాదంటాం. అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ని బట్టి రిపోర్ట్ ఇస్తారు, అంతేగాని ఈ రిపోర్ట్లో ఎవరైతే ఈ కమిషన్లో కానీ ఇంకో దాంట్లో కానీ పాలు పంచుకుంటారో రేపొద్దున కానీ ముందు కానీ వెనక కానీ వాళ్ళందరూ కూడా ఉన్న ఆధారాలను బట్టి రికార్డ్ చేయాల్సిందే. కొత్తగా మ్యానిపులేట్ చేద్దామని చూశారనుకోండి, మళ్ళీ ఎంక్వైరీలు ఉంటాయి కదా, వాళ్ళ పదవులకు ఎసరు రావటం అనేది. అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఉంటారు కదా, అంటే అని గుర్తొచ్చింది. ఉన్నట ఈ పట్టాభిరామ గారిని 3rd డిగ్రీ ప్రయోగించిన ఐపీఎస్ దగ్గరికి వెళ్ళట పుష్పగుచ్చం ఇచ్చట అంట, పనికిమాలిన ఐపీఎస్ అట. ఇప్పుడు ఐపీఎస్ల మనోభావాలు దెబ్బతినవా వెంకటకృష్ణ? ఐపీఎస్ని ఇలా పనికిమాలిన వాళ్ళు అన్నారని చెప్పేసి వెంటగా మాట్లాడితే ఊరుకుంటారా మరి?
జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే వెంటనే వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టాలి, ప్రశ్నించాలి. ఇదేం తీరు, ఇదేం పద్ధతి అనుకుంటూ తడిసిన కోళ్ళలాగా అయిపోయి ఇలా వంగిపోయి మాట్లాడుతుంటాం కదా. పట్టాభిరామ్ గారట వెళ్ళిపోయి పుష్పగిచ్చం ఇచ్చేశారట. దానికి ఆయనకే ఒడుగు పుట్టింది. ఏ ఐపీఎస్ని అరెస్ట్ చేయగలిగారు, ఏఎస్ని ఏం చేయగలిగారు? వాళ్ళకి బెయిల్ రావా? ప్రభుత్వాలు మారిపోగానే వాళ్ళు ఏళ్ళకే తరబడి ఉండిపోతారా? అది వేరు. ఈ పేద రవిచంద్రారెడ్డి గారు పాపం ఆ పార్టీలో చేరిపోయి పార్టీని కాపాడటానికి కృషి చేస్తున్నాడట. చంద్రబాబు నాయుడు కూడా బయటపడేయాలని చూస్తున్నారట. ఇలా ఉంటాయి వీళ్ళ డిస్కషన్. రాత్రి చూసుంటారు కదా, చాలామంది నవ్వుకొని ఉంటారు కదా. వీళ్ళ సంతాప సభల్లాగా ఉన్నాయి ఆ డిస్కషన్ చూస్తుంటే. ఇంకా 2 రోజులు ఆగితే ఇవన్నీ కాదు. కొంతమంది ఉన్నారుగా ఇంకా గోల తోటయ్య కామతృష్ణలు, వీళ్ళనే పిలిపించుకొని మాట్లాడించుకోండి మీకు అనువుగా. దొరకరు రాబోయే రోజుల్లో. ఎందుకు అంటే సహేతుకత లోపిస్తుంది మన డిస్కోలలో. డిస్కషన్స్కి షార్ట్ ఫామే డిస్కో. సహేతుకత లోపించినప్పుడు మెదడును వాడేవాళ్ళు రావడం తగ్గిపోతుంది. కాకపోతే ఇచ్చిన పదవిలో ఎంజాయ్ చేయకుండా జీవీ రెడ్డి అనబడ ఆర్టిస్ట్ ఎందుకు వెళ్ళిపోయాడు అంటేనే, నాకు రుద్రబాబు ఈ పదవి వద్దు, మీ రాజకీయాలు వద్దని. మినిమం సెన్స్ ఉండాలి కదా. అది పాపం రవిచంద్రారెడ్డి ఇంకాస్త స్మెల్ చేస్తున్నట్టున్నాడు, ఏదో కొద్దిగా స్మెల్ చేస్తున్నట్టున్నాడు బయట పరిణామాలు. అందుకనే ఏదో పద్ధతిగా మాట్లాడుతున్నాను నేను తెలుసా అనుకుంటూ లైన్ తప్పి మాట్లాడాడే. ఇప్పుడు ఇతన్ని పార్టీలో ఉంచుతారా, డిస్కషన్లకు పిలుస్తారా చూద్దాం.